హైదరాబాద్లో నిన్న దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన దంచి కొట్టింది. అత్యధికంగా కుతుబ్లాపూర్లో 15.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ తెలిపింది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని వెల్లడించింది. హైదరాబాద్లో ఫ్రీ వాటర్ స్కీమ్ను సీఎం రేవంత్ రద్దు చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్లో మంచినీరు ఫ్రీగా ఇస్తుండటంతో ఆదాయం లేదు, ఇలాంటి వృధా ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం వ్యాఖ్యానించిన వీడియోను ఆయన షేర్ చేశారు. కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే సీఎం మసే నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీని రేవంత్ను క్షమించారు అన్నారు. హైదరాబాద్ మేడ్చల్లోని ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన వీడియో భయానకంగా ఉంది. పేలుడు దాటికి భవనం కుప్పకూలింది. ఇంటి గోడ శకలాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై పడడంతో అతడు అక్కడికక్కడే మరణించారు. ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ ను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ రిపోర్టుపై ఉభయ సభలో చర్చిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈ నివేదికపై జరిగే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ 1, 2, 3, 4 సెమిస్టర్ల బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్ష ఫీజులు ఈ నెల 18 లోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ సూచించారు. ఇప్పటికే పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్టు తెలిపారు. పరీక్షలు ఆగస్టు లేదా సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉందన్నారు. రెంజల్ మండలం కేంద్రంలో గల గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొబిన్ పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్ పంపిణీ చేశారు.